నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయనకి కాస్త చుక్కెదురైందని మనం గతంలో చూసాం. మరి అదే అంశాన్ని ఆయన హైకోర్టులో అప్పీల్ చేసుకోవటం, ఇప్పుడు అప్పీల్ ఏదైతే ఉందో హైకోర్టు అయితే దాన్ని ఒప్పుకున్నట్లే ఒప్పుకొని మొత్తానికి కొన్ని షరతులు అయితే పెట్టడం జరిగింది. మరి ఆ షరతులు ఏంటి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు గాను ఏ అంశం ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ ఇష్యూ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయనకి కాస్త చుక్కెదురైందని మనం చూసాం. ఆయన హైకోర్టు వరకు వెళ్ళడం జరిగింది అదే అంశం మీద. ఇప్పుడు హైకోర్టు కూడా ఒప్పుకున్నట్లే ఒప్పుకొని కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. మరి ఆ కండిషన్స్ ఏంటి? వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆథరైజ్డ్గా దౌత్య కార్యకలాపాలకు సంబంధించి విదేశాలకు వెళ్ళడానికి వీసా ఉంటుంది, పాస్పోర్ట్ కూడా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏదో అంటారు దాన్ని. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అది చెల్లుబాటు అవుతుంది. సో ఇప్పుడు పదవీ కాలం అయిపోయింది కాబట్టి అది మరలా సబ్మిట్ చేసేస్తే మరలా అది 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగా 1 ఇయర్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో దాన్ని 1 ఇయర్ నేను తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. 5 ఏళ్ళకే కావాలని డిమాండ్ చేశారు. సో ఈలోగా ప్రజాప్రతినిధుల కోర్టు, ఇప్పుడు కోర్టులో రకరకాల సివిల్ కోర్టుని, క్రిమినల్ కోర్టులని, ప్రజావాజ్యం అని, ప్రజా ప్రయోజనాలని, ప్రజాప్రతినిధుల కోర్టు అని, అందులో వింగ్సే కదా ఇవన్నీ కూడా. సో ఈ ప్రజా ప్రయోజనాల కోర్టు ఏం చెప్పిందంటే, మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా కాదు కాబట్టి మీకు 1 ఇయర్కే ఇస్తాము, అండ్ మోర్ ఓవర్ 20,000 రూపాయల పూచీకత్తు మీరు కట్టాలి అన్నట్టుగా చెప్పారు. చెప్తే ఈయన వెంటనే ఆ 20,000 కూడా ఎలాగంటే స్వయంగా తను వెళ్ళి కట్టాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఆయన శుక్రవారం వచ్చినప్పుడు వాయిదా ఎలాగైతే నేను దేశం వదిలి పారిపోలేదని చెప్పడానికి ఎలాగైతే సంతకం వస్తారో నెలలో ఒకసారి, నెలలోనో సంథింగ్, నాకు ఆ లెక్కలు ఐడియా లేదు. సో అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళే వచ్చి స్వయంగా పూచీకత్తు కట్టి పే చేసి వెళ్ళాలి. సో దానికి ఏం చేశాడు ఈయన, దానికి వెళ్లకుండా హైకోర్టులో వేశారు. ఇక్కడ ఓకే వీళ్ళు 1 ఇయర్కైనా తీసేసుకునేవారేమో, కానీ తానే స్వయంగా వెళ్ళి కట్టడం అనేది కొంచెం చిన్నతనంగా ఫీల్ అవుతాం. ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి అని ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి. సో మొత్తానికి ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలే, హైకోర్టుకి అప్పీల్ చేశారు. హైకోర్టుకి అప్పీల్ చేస్తే ఏం చేసింది, హైకోర్టు మొత్తం సునిశ్చితంగా పరిశీలించి, అది కూడా మధ్యాహ్న భోజన విరామం కింద తీసుకొని, దాని మధ్యంతర ఉత్తర్వులు ఏదో అంటారు, ఆ సమయంలో దాన్ని పరిశీలనలోకి తీసుకొని పూర్వాపరాలు అన్నీ పరిశీలించి చూస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రజాప్రతినిధుల కోర్టు అని పెట్టేది మీలాంటి ప్రతినిధుల కోసమే, ప్రజల చేతి ఎన్నుకోబడిన ప్రతినిధుల కోసం పెట్టిన కోర్టు, బట్ దాన్ని కూడా గౌరవించాలి. మీకు కావాలంటే ఆ 1 ఇయర్ 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసేలా తీర్పిస్తాం, వాళ్ళకి కూడా మేము ఆర్డర్స్ పాస్ చేస్తాం. బట్ వాళ్ళు వెళ్ళి కట్టమని ఏదైతే పూచీకత్తు అన్నారో దానికి మాత్రం వెళ్ళి కట్టాల్సింది అన్నట్టుగా ఒక విధంగా మొట్టికాయ అనే చెప్పచ్చు. ఈయన అక్కడికి వెళ్ళి స్వయంగా ఈయన వెళ్ళి కట్టడానికి కొంచెం నామూషిగా ఫీల్ అయినట్టున్నాడు, అంతే కదా. 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు అంత చలామణి అయ్యి ఒక్కసారిగా ఈయన స్వయంగా ఎందుకు వెళ్ళారని అంటే, పైగా ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉంది, దానికి తోడు ఈ వరదల అంశం మీద వీళ్ళు సాయం చేయకపోగా చేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులు వెళ్తే ఖచ్చితంగా ఎక్కడ కూడా యాజిటేషను, యాంటీగా నినాదాలు అన్నీ వినిపిస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు లేకపోయినా ఇలాగ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. నేను 2-3 వీడియోలు చూశాను గతంలో కూడా, కొన్ని ట్రోల్స్ వచ్చాయి ఆ పర్టికులర్ ఛానల్లో. అక్కడ ఇలా ఈ నమస్కారం పెట్టినప్పుడు అక్కడ జనాలు కేరింతలు కొడుతూ ఈయనకి ఎగబడుతున్నట్టుగా చూపిస్తారు. బట్ అది వేరే వీడియో, ఇది వేరే వీడియో అంట. అలా కూడా కొన్ని చేశారు గతంలో. సో ఇప్పుడు కూడా ఈయన వెళ్తే ఈ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పదవి పోయిన సందర్భంగా మరి కొద్దిగా ఎంతైనా షేమ్గా ఫీల్ అవుతారు కదా. ఎందుకంటే అదొక ఆ కుర్చీ మీద హాట్ సీట్ మీద కూర్చోవడం అనేది ఒక ఆ వ్యసనము, అది వదిలించుకోలేరు. పైగా ఈయన ఏ స్థాయిలో ఓడిపోయాడు కూడా అందరికీ తెలుసు. అంత ఘోర పరాభమైన నేపథ్యంలో స్వయంగా ఈయనే వెళ్ళి పూచీకత్తు రాసి 60,000 కట్టాలంటే షేమ్గా ఉంటుంది కదా. అలా షేమ్గా ఫీల్ అయినట్టున్నారు. అందుకే హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు ఏం చెప్పింది, సరేరా బాబు అంటే ఒక చురక తనే పెట్టింది, వెన్న తనే రాసినట్టుగా ఇట్లా కావాలంటే 1 ఇయర్కి 5 ఇయర్కి చేస్తామని చెప్పింది. కానీ అక్కడ మీరు వెళ్ళి స్వయంగా ఆ పూచీకత్తు ఏదైతే ఉందో ఆ 20,000 అయితే కట్టాల్సిందే అన్నట్టు చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అంటే ఎవరికైనా సమస్యలు వస్తాయండి, రాదనట్లేదు. బట్ మేమే శుద్ధమైన వాళ్ళము,
ఎదుటి వాళ్ళ మీద ఎంతసేపు వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద ముందుగానే బురద జల్లేయడం. మనకి తెలుగు ఒక సామెత కూడా ఉంది, 1,000 చూపిస్తే 3,000 మన వైపు చూపిస్తాయి అన్నట్టుగా. ఇప్పుడు వాళ్ళు ఎంత చేస్తున్నా కూడా అదేదో బుడమేరు గేట్లు ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారంటే చంద్రబాబులు సేఫ్ ఉండాలని ఎత్తేసారంటే దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఈ మధ్యకాలంలో ఇంకో ట్రోల్స్ కూడా మీరు చూసారో లేదో యూట్యూబ్లో, కేఏ పాల్ పెట్టి పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా పెడుతున్నారు. అంటే కేఏ పాల్ బెటర్ రా బాబు, ఆయన ఎలాగైతే రకరకాలుగా వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిలో అలాగా ట్రోల్స్ గురవుతున్నారో, ఇప్పుడు ఈయన కూడా అదే విధంగా ట్రోల్స్ గురవుతున్నారు. బుడమేరు వాగు ఎక్కడ ఉంది, చంద్రబాబు గారి ఇల్లు ఎక్కడ ఉంది, ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసమే ఈయన ఎత్తారంటున్నారు. ఏం చెప్తుంది దానికి? అలాగా ఏదో మొత్తానికి గత 5 ఏళ్ళు ఏదో జరిగింది, ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు ఎల్లకాలం మేమే ఉండిపోతామనే ఫీలింగ్తో రకరకాలుగా చేశారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేశారు. ఆఖరిని అధికారుల్ని, వ్యవస్థలను కూడా చేతిలోకి తీసుకున్నారు. సో ఇప్పుడు ఇన్ని చేసిన వాళ్ళు ఒక్కసారిగా ఇట్లా చిన్న చిన్న పాస్పోర్ట్లకి, వీసాలకి వీలే స్వయంగా వెళ్ళి లైన్లో జనరల్గా నేను పలానా కంపెనీకి ఎండీని అని చెప్పి లైన్లో వెళ్ళకుండా ముందు వెళ్ళిపోతానంటే, బాబు లైన్లో ఉండమ్మా, ఎండీ ఇక్కడ ఎవరితో దేవుడి ముందు అందరూ ఒకటి లైన్లో రాని పంపిస్తూ ఉంటారు. అట్లాగా నేను మాజీ సీఎంని నాకు ఎలా అవుతుంది అని అంటే, లేదు బాబు నువ్వు వచ్చి మీరే రావాలి, వచ్చేటప్పుడు మీ ప్రూఫ్ చూపిస్తారు కదా, అది ఆనవాయితది కోర్టు రూల్స్ ప్రకారం చూపించి మీరేనా నేనేనా సంతకం పెట్టి పూజగతి కట్టి వెళ్ళాలి. సో అంటే ఎప్పుడైనా సరే కొంతవరకే ఉండాలి. అది మితిమీరిగా బిహేవ్ చేస్తే ఇట్లాంటి ఇబ్బందులే కలుగుతాయి. ఇప్పుడు దానివల్ల ఆయన కూడా రియలైజ్ అయ్యి సరే ఏముందిలే అంటే అయిపోయింది. లేకపోతే ఇంత డిస్కషన్ లేదు, మనం ఇలా మాట్లాడుకోము, అది ట్రోల్స్కి గురవదు, న్యూస్లో రాదు. అలా కాకుండా ఇప్పుడు 1 year అయితే ఏం పోయింది, మళ్ళీ నెక్స్ట్ 1 year ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళిపోరు కదా. పోనీ వీళ్ళు వెళ్ళకపోయినా వీళ్ళు తాలూకు మనుషులే కదా ప్రాసెస్ చేస్తారు. ఆయన స్వయంగా వెళ్ళి లైన్లో నిలబడి అప్లికేషన్ పట్టుకొని మన సామాన్యులాగా అప్లికేషన్ నిలబడి పట్టు చేయాలంటే అవసరం లేదు కదా. వీఐపీ లాంగ్లో వెళ్తాడు, చేసుకుంటాడు, వచ్చేస్తాడు, ఒక 1/2 hour పని. నెక్స్ట్ 1 year కూడా రెన్యూల్ చేసుకోవచ్చు. అంటే పంతంకి ఇగోలు తీసుకొని ఇగో సట్ అయ్యే స్థాయికి వెళ్ళిపోయి నేను కాదు హైకోర్టుకి వెళ్తాను, ఇది కాదు సుప్రీంకోర్టుకి వెళ్తాను అని అంటే మొదటికే మోసం వస్తుంది. అసలు కోర్టు వాళ్ళు ఇప్పుడు ఇవాళ ప్రజాప్రతినిధులు కోర్టులో తీర్పిచ్చిన జడ్జే రేపొద్దు ప్రమోషన్ మీద జిల్లా స్థాయికి, ఆ తర్వాత హైకోర్టు స్థాయి వరకు కూడా వెళ్తారు. అంతే కదా, ఆ న్యాయమూర్తే లేదు మీద నేను సవాల్ చేస్తాను, నా టాలెంట్ ఏంటో చూపిస్తానంటే చట్టం అందరి దృష్టిలోనూ ఒకటే. ఇప్పుడు ఏదో కొంచెం ఇలాంటి కొన్ని సందర్భాల్లో పనిచేసినప్పుడు మరలా అందరికీ చట్టం మీద విశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి. సో చూద్దాం మరి ఎప్పుడు ఇక్కడికి వస్తారో. సరిగ్గా ఈ వరదల హయాంలో జనాలు మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తే పర్వాలేదు, లేదంటే ఎటువంటి వ్యతిరేకత మళ్ళీ ఎదురవుతుందని వెళ్ళడానికి భయపడుతున్నారో జంకుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి స్వయంగా వెళ్ళి ఆ పూచీకత్తి కట్టి 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.